హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. ఇవాల్టి వీడియో వచ్చేసి మనం ఎన్నో పేర్లు అనేది వింటూ ఉంటాము. కానీ ఎన్ని పేర్లు ఉన్నా కూడా కొన్ని సౌండ్స్ మంచివి, కొన్ని సౌండ్స్ మంచివి కాదు. ఎలాంటి వైబ్రేషన్స్ మంచివో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ ట్రైనర్ విశ్వక్సేన్ గారు. వారితో మాట్లాడి ఎలాంటి వైబ్రేషన్స్ మంచివి, ఎలాంటి వైబ్రేషన్స్ మంచివి కావో అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామంది ఎన్నో పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ కొన్ని పేర్లకి వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి, కొన్ని పేర్లకి కొంచెం నార్మల్గా ఉంటాయి. మంచి వైబ్రేషన్స్ ఏ పేర్లకు ఉంటాయి అంటారు సార్? అయితే ప్రొనాలజీ అనేది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మన సౌత్ ఇండియన్ అయినటువంటి డాక్టర్ పండిట్ అలహరి విజయ్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు కానివ్వండి, టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ని ఆయన గమనించి ఒక సంస్థ ఎందుకు డెవలప్ అవుతుంది, ఒక వ్యక్తి ఎందుకు డౌన్ అవుతున్నాడు అనేది ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. కొన్ని పేర్లలో సౌండ్ వైబ్రేషన్ ఎలా పలుకుతున్నారు, ఉదాహరణకు మీరు పారాగాన్ అనేది ఉందనుకోండి, అది చాలా పాపులర్ అయిందండి. ఆ పేర్లో ఆన్ అనే సౌండ్ ఉంది కాబట్టి ఇటువంటి కొన్ని పాజిటివ్ సౌండ్స్ చూశాడు ఆయన. ఎక్కడైతే ఆన్ అనే సౌండ్ ఉంటుందో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. అంటే OnePlus మొబైల్ కానివ్వండి, ఆండ్రాయిడ్లో ఆన్ అనే సౌండ్ కానివ్వండి, MS ధోని అనే పేరులో ఆన్ అనే సౌండ్, అదేవిధంగా దీపికా పదుకొణేలో ఆ పేరు, ఇలా పేర్లలో ఎక్కడైతే ఆన్ అనే సౌండ్ ఉంటుందో ఇది చాలా ఎక్సలెంట్ గుడ్ వైబ్రేషన్ అనేది. అదేవిధంగా మనకు హై రైజ్ అనే పేరు, అంటే రైజ్ అంటే AR సౌండ్ వస్తే చాలా మంచిది. ఇటువంటి గుడ్ కాంబినేషన్. విన్ అనే సౌండ్ వస్తే చాలా మంచిది. అంటే WN సౌండ్ కానీ, WIN విన్ అనే సౌండ్ కానీ, ఇవన్నీ వెరీ వెరీ గుడ్ సౌండ్ అండి. అదేవిధంగా LK అనే సౌండ్, మీకు LK అద్వానీ చూడండి, LK అనేది లక్ అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి AR అనే సౌండ్ కానీ, AR రెహమాన్ ఎయిర్ అనే సౌండ్ చాలా త్వరగా సక్సెస్ అవుతారు. ఇలా కొన్ని పాజిటివ్ సౌండ్స్ని కనుక్కున్నారు. దీన్నే ప్రొనాలజీలో సౌండ్ వైబ్రేషన్ని అంటారు. కొన్ని పేర్లలో మనం నెగిటివ్స్ చూద్దామండి. అంటే నెగిటివ్లో ఉంటే కూడా ఇటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు. ఎక్కడైతే పేరు DIతో స్టార్ట్ అవుతుందో ఇది నెగిటివ్ వైబ్రేషన్. అంటే డై అనే సౌండ్. అంటే చూడండి పేర్లలో ఎక్కడైనా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ డయానా కానివ్వండి, డయానా చనిపోయింది కారణం ఆ డై అనే నెగిటివ్ సౌండ్ రావడం. అంటే డయానా అనే పేరు కానివ్వండి, అదేవిధంగా దిలీప్ అనే పేరు, దినేష్ అనే పేరు, దివాకర్ అనే పేరు, ఇవన్నీ నెగిటివ్స్ అండి. స్ట్రగుల్స్, లైఫ్లో స్ట్రగుల్ ఇచ్చే పేర్లు. అదేవిధంగా పేర్లలో ఎక్కడైతే సరే శాడ్ అనే సౌండ్ వచ్చే పేరు, అంటే ప్రసాద్ కానివ్వండి, ఇటువంటి శాడ్ అనే సౌండ్ వచ్చే పేర్లు. అదేవిధంగా కొంతమందికి వార్ అనే సౌండ్ వస్తుంది. అంటే రామేశ్వర్ కానివ్వండి, పరమేశ్వర్ కానివ్వండి, జగదీశ్వర్ కానివ్వండి, ఇటువంటివన్నీ కొన్ని నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండే పేర్లు. అదే విధంగా కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వచ్చే పేర్లు ఉంటాయి. అంటే పేర్లలో ఎక్కడైతే ఇల్ అనే సౌండ్ వస్తుందో, ఇల్ కానీ నిల్ కానీ ఇవన్నీ హెల్త్ ఇష్యూస్ ఇస్తాయి. అనిల్ కానివ్వండి, నిఖిల్ కానివ్వండి, ఇవన్నీ అఖిల్ కానివ్వండి, ఇవన్నీ స్ట్రగుల్సింగ్ వచ్చే సౌండ్ వైబ్రేషన్స్. అదేవిధంగా పేర్లలో ఎక్కడైతే మీరు గుర్తుపెట్టుకోండి ఎండ్ అనే సౌండ్ వస్తే కూడా అంత మంచి సౌండ్ కాదండి. అదేవిధంగా SHతో పేరు స్టార్ట్ అయితే, అంటే సుశాంత్ కానివ్వండి, సుధీర్ కానివ్వండి, చాలా స్ట్రగుల్లో ఉంటారండి. SUతో స్టార్ట్ అయ్యే వాళ్ళు లైఫ్ చాలా కష్టపడి పైకి వస్తారు. ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి ప్రొనాలజీలో. కాబట్టి మీ పేరులో గనక ఏమైనా నెగిటివ్స్ ఉంటే దాన్ని చిన్న చిన్న లెటర్స్ కలిపి పవర్ఫుల్గా చేయొచ్చు. అదేవిధంగా మీరు లేడీస్ పేర్లలో గనక తీసుకుంటే మీరు ఎక్కడైనా చూడండి లేడీస్ పేర్లలో వార్ అనే సౌండ్ లేకుండా చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రాజేశ్వరి కానివ్వండి, వరలక్ష్మి కానివ్వండి, ఇటువంటి వార్తో స్టార్ట్ అవ్వడం, వార్తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మాయిలకి మేల్ సౌండ్ వచ్చే వైబ్రేషన్ పేర్లు పెట్టుకోకూడదు మెయిన్గా. అంటే మనస్విని, మంజుల, మాధవి, అంటే మ్యాన్ అనే సౌండ్ వస్తుంది చూడండి. మ్యాన్ అంటే మనస్విలిలో ఫస్ట్ 3 లెటర్స్ మ్యాన్ అనే సౌండ్. ఇలా కొన్ని నెగిటివ్, అంటే SHతో స్టార్ట్ అయ్యేవి అంత మంచిది కాదు.
కంపల్సరీ వీళ్ళు సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో ఉంటారు. పేరు SHతో కనుక స్టార్ట్ అయితే, మీ పేరు కనుక SHతో స్టార్ట్ అయితే మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కూడా లోపలే వీళ్ళు బాధపడుతుంటారు కానీ బయటి వ్యక్తులకు చెప్పరు. కాబట్టి ఇలా ప్రొనాలజీలో చాలా గుడ్ కాంబినేషన్స్ అండ్ బ్యాడ్ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది. న్యూమరాలజీలో ఒక అప్డేట్ వర్షన్ అండి ప్రొనాలజీ అనేది. సౌత్ ఇండియాలో కంటే కూడా నార్త్లో దీన్ని బాగా వాడతారు. డెవలప్ అయింది మాత్రం మన ఇక్కడ సౌత్ తమిళనాడులో డెవలప్ అయింది. ఆయన పండిట్ అలహరి విజయ్ గారు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిగా ఇంట్రడ్యూస్ చేశాడండి. అందుకోసం మీరు చాలా మందిని గమనించినప్పుడు వాళ్ళ సంస్థల పేర్లలో కొన్ని లెటర్స్ యాడ్ చేస్తారు. కారణం ఏంటి అంటే ఆ ప్రొనాలజీ వైబ్రేషన్ గుడ్ వైబ్రేషన్ రావడం. ఎప్పుడైతే వైబ్రేషన్ చేంజ్ అవుతుందో లైఫ్లో సెలబ్రేషన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి వైబ్రేషన్ చేంజ్ కావాలి. మన పిలిచే పేర్లలో ఎప్పుడైతే వైబ్రేషన్ మారుతుందో అప్పుడే మన లైఫ్లో సక్సెస్ వస్తుంది. కాబట్టి ఈ గుడ్ వైబ్రేషన్స్ అండ్ బ్యాడ్ వైబ్రేషన్ మన పేర్లో ఏమున్నాయి ఇది జాగ్రత్తగా చూడాలండి. మెయిన్గా బ్యాడ్ వైబ్రేషన్స్ ఎక్కడన్నా ఉన్నాయా లేదా చూసుకోండి. పేర్ ఎండింగ్లో కానీ స్టార్టింగ్లో కానీ ఎక్కడైనా SHతో ఎండ్ అయితే కూడా చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. పేర్ ఎండింగ్లో SH కానీ మహేష్, రమేష్, సురేష్ ఇవన్నీ SH కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే పేరు ఎండింగ్ SHతో ఎండ్ అయితే ఆ Sలో H తీసేసి విన్ అనే సౌండ్ కలిపితే అప్పుడు చాలా పవర్ఫుల్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వాడే పేరు రెడ్డి అనే వర్డ్ వాడతారు. రెడ్డి అనే వర్డ్లో డై అనే సౌండ్ ఉంటుంది అండి. ఆ డై అనే సౌండ్ ప్రొనౌన్సియేషన్ మారుతుంది. రెడ్డిని REDDY కాకుండా REDDEగా కూడా రాయొచ్చు. అప్పుడు చాలా చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళకి. ఇలా ఎప్పుడైతే మనం వైబ్రేషన్ పేరుని బట్టి సెలెక్ట్ చేస్తామో అప్పుడు చేంజ్ అవుతుంది. అంటే న్యూమరాలజీ టోటల్ కూడా చూసుకోవాలి. మీకు అవకాశం ఉంటే ఈ నేమ్లో సౌండ్ వైబ్రేషన్ కూడా చూడండి. సౌండ్ వైబ్రేషన్ ఈజ్ వెరీ 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 పవర్ఫుల్ అండి. ఈ సౌండ్ వైబ్రేషన్ సరిగా లేకపోతే హెల్త్ ఇష్యూస్ రావడం, కెరియర్లో అప్ అండ్ డౌన్స్ రావడం, మనీ స్ట్రక్ కావడం, మీరు అనుకున్నంత మనీ సంపాదించలేకపోవడం ఇవన్నీ పేరు ద్వారానే జరుగుతాయి. కాబట్టి మీ జాతకం ఎంత పవర్ఫుల్గా ఉన్నప్పటికీ ఇంకా మీరు సక్సెస్ కావడం లేదంటే మీ పేరులోనే దోషం ఉంటుంది. 90% నేమ్ వైబ్రేషనే మీ మీద పనిచేస్తుంది. కాబట్టి ఏమైనా ప్రొనాలజీ ద్వారా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే 100% కరెక్షన్ చేసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రొనాలజీ కూడా వరల్డ్ వైడ్ ఇప్పుడు చాలా పాపులర్ అవుతుంది ప్రొనాలజీ సబ్జెక్ట్. కాబట్టి దీన్ని ఒక సైంటిఫిక్ వేలో మనం రీసెర్చ్ చేసినప్పుడు ఏ పేర్లలో ఏ లెటర్స్ ఉన్నాయి, ఎటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అండ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని తెలుసుకున్నప్పుడు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. MS ధోని పేరుని తీసుకోండి. ధోనిలో DHONI ఆన్ అనే సౌండ్ ఉందండి. పేర్లో ఆన్ అనే సౌండ్ ఉంటే చాలా చాలా సక్సెస్ అవుతారు. పేర్లో నో అనే సౌండ్ ఉంటే చాలా ఇబ్బంది పాలవుతారు. అంటే మనోజ్ అనే పేరు తీసుకోండి, అక్కడ నో అనే సౌండ్ ఉంది కాబట్టి అంత మంచి సౌండ్ ఏం కాదు. ఇవన్నీ చాలా ఉంటాయి. ఆన్ అనే సౌండ్ కానివ్వండి, దానికి అపోజిట్ నో అనే సౌండ్ కానివ్వండి. అదేవిధంగా KL సౌండ్ అనేది మనకి కిల్ అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది, KL సౌండ్. అదేవిధంగా CK అనే సౌండ్ సిక్ని ప్రొనౌన్స్ చేస్తుంది. అంటే మీరు C ఇనిషియల్ రాసి Kతో స్టార్ట్ చేశారనుకోండి, అంటే C కృష్ణ, సిక్ అనే సౌండ్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్. ఇలా ఒక్కొక్క పేరులో వైబ్రేషన్ ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. కొంతమంది పేర్లో స్టార్టింగ్ NA కానీ NI కానీ NEతో వచ్చినా కూడా నో అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది. అంటే తెలుగులో నా కానీ, నీ కానీ, నే కానీ NA NI NE సౌండ్స్ ఆల్ రిప్రజెంట్ ఓన్లీ నో అనే సౌండ్. కాబట్టి ఇవి చాలా ప్రొనాలజీలో ఆయన చెప్పారు అల్హర్ విజయ్ గారు. కాబట్టి మీ పేరులో ఇటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా చూసుకోండి. కాబట్టి మన పేర్లో ఎక్కడ పాజిటివ్ ఉంది. కొంతమంది మీరు చూడండి ENTలో మీరు చూడండి MT అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. MT అనే సౌండ్. HMT వాచ్ చూడండి, HMT కూడా MT అనే సౌండ్ని ప్రొనౌన్స్ చేస్తుంది.
కాబట్టి కొన్ని థాట్ మనం ఒక పేరు వింటేనే ఇప్పుడు గుడ్ అన్నప్పుడు మన సెల్స్ ఎలాబరేట్ అవుతాయి, బ్యాడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా అవి దగ్గరకు వస్తాయి. కాబట్టి సౌండ్ని బట్టే మన లైఫ్లో సౌండ్ని బట్టే పేరులో వైబ్రేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రొనాలజీ ద్వారా మీ పేరుని సరి చేసుకోగలిగితే 100% సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఏ వ్యక్తి అయినా జీవితంలో సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటాడు. మీరు కూడా మీరు ఉన్న ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే 100% మీకు ప్రొనాలజీ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. మీ పేరులో ఎక్కడెక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి తెలుసుకొని మీరు న్యూమరాలజీ ద్వారా కన్సల్ట్ అయ్యి న్యూమరాలజీ నేర్చుకొని మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్. సో చూశారు కదా, పేరుని పిలవటంలో కూడా మన జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రొనాలజీ ద్వారా ఎలా కరెక్షన్ చేసుకోవాలి, ఏవైతే మంచివి ఏవైతే చెడువో క్లియర్గా చెప్పారు విశ్వక్సేన్ గారు. కాబట్టి ఇప్పుడున్న పేర్లలో ఉన్న వాళ్ళైతే వాటిని కరెక్షన్ చేసుకోండి. కొత్తగా పేరు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే క్లియర్గా చెప్పారు కాబట్టి జాగ్రత్తగా చూసి పెట్టుకుంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. కాబట్టి ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.